జయ గురుదేవదత్త శ్రీ మహాగణాధిపతయ నమః. ఇప్పుడు మనం చాలా వరకు విచ్ఛిన్నమైనటువంటివి మనం స్వామివారి పటాలు అద్దాలు అలా ఉన్నటువంటి ఫ్రేమ్స్ అన్నీ కూడా కొన్ని విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి. అవి తెలియకుండానే ఎక్కడో చోట కొంచెం పురుగులు కొరుకుతూ ఉంటాయి, అలానే బూజుపట్టి ఉంటాయి, కొన్ని విచ్ఛిన్నం అయిపోయి ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం ఏం చేయాలి అంటే చక్కగా దాని అద్దం అయితే తీసేసేసి లోపల ఉన్న పేపర్ మాత్రం స్వామివారికి పటాన్ని చిత్రపటాన్ని మాత్రం భూమిలో చక్కగా ఒక మోకాల్లో తంత తవ్వి చక్కగా మట్టిలో పూర్తి చేసి దానిపైన ఆవు పేడలాన్ని కప్పేసేస్తే దోషం ఏం లేకుండా శుద్ధి అయిపోతాయి. తద్వారా జీవులు తినేసేసి మళ్ళీ దాన్ని భూమిలో కలిపేస్తాయి, కనుక ఏ దోషం అంటదు. చాలామంది తెలియక దేవాలయాల్లో అప్పచెప్తుంటారు. ఆ దేవాలయాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మూల చెట్టు కింద అక్కడ మూల పడేస్తూ ఉంటారు. మళ్ళీ వాటిని తెలియకుండా వర్షాకాలంలో ఎవరో తొక్కుతూ ఉంటారు, అవి శిథిలావస్థ చెందుతూ ఉంటాయి. ఆ దోషాలన్నీ కన్నా కూడా చక్కగా ఎవరింట్లో వారి పటాన్ని ఒక భూమిలో చెట్టు కింద ఇంకా పవిత్రత కావాలి అంటే చక్కగా నానబెట్టేసేసి ఇంకా చక్కగా ఆ పటాలన్నీ కూడా నానబెట్టి మట్టిలో కలపచ్చు, లేదా డైరెక్ట్ మట్టిలోనే పోసేసేసి చక్కగా ఆవు పేడ కప్పేసేసి మూత పెట్టచ్చు. అది చెట్టు కింద కూడా పెట్టచ్చు. అది ఎలా చేసినా సరే మన ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా ప్రసిద్ధమైనమాట. అందుకే మనం ఏం చెప్తామంటే పారే నదిలో అని చెప్తాం. మొదట ఏం చెప్తాం, పారే నది ఇలా ప్రవాహంలో ఉన్నప్పుడు దాంట్లో వేసినా దోషం ఉండదని, ఎందువల్ల భూమిలో నీళ్ళలో కరిగిపోతుందని. లేదా భూమిలో లోపల దాచిపెట్టాలి, భూమిలోనే దాచిపెట్టాలన్నమాట. తద్వారా భూమి ఏం చేస్తుందంటే దాన్ని శుద్ధి చేసేస్తుంది అన్నమాట, దోషం అండకుండా చేస్తుంది. అలానే రెండోది, ఇది కూడా కుదరలేదంటే ఏం చేయాలంటే మనమే నీళ్ళలో నానబెట్టి అవి మనం నీ చెట్టులో వేసేసుకోవచ్చు అన్నమాట. అలానే చేసుకోవచ్చు, దాన్ని ఎరువులో మార్చుకోవచ్చు మీరు. అంతే తప్ప చిత్రపటాలని దేవతా పటాలను ఎప్పుడు కూడా మనం ఎక్కడ పడితే అలా పారేయకూడదు. తద్వారా ఏమవుతుందంటే పారేస్తే ఏం కాదు, ఏమవుతుందంటే ఆ దేవతని ఎవరైనా తొక్కినా మనం మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే మతాలు మారేటప్పుడు లేదా సంథింగ్ ఇంకా వేరే వెళ్ళిపోతామని కొత్త పటం తెచ్చుకున్నామని చెప్పి పాత పటాలు తీసేస్తుంటారన్నమాట. నూతన గృహప్రవేశానికి వెళ్తామని చెప్పేసి అవన్నీ తీసేస్తుంటారన్నమాట. అది తీసేటప్పుడు ఈ దోషాలన్నీ నా కూడా ఎవరన్నా ఆ చిత్రపటాన్ని కనుక మనం వాడని విధంగా వాడినట్లయితే తద్వారా ఆ దోషం వీళ్ళకి అంటడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా స్వయంకృత అపరాధం చేయకూడదు. ఎలా చేయకూడదు మీకు క్లారిటీ ఇస్తాను. ఒక విగ్రహానికి అభిషేకం చేసి నీళ్లు పోసేసి అదే పాలు పోసేసి నీళ్లు పోయకుండా వదిలేస్తే ఏమవుతుంది అంటే విగ్రహానికి అలానే ఉండిపోతుంది. ఆ బంక ఆ పాల యొక్క జిడ్డు అలానే ఉండిపోతున్నట్టుగానే దేవతా పటాన్ని కూడా మనం తీసుకొని దాని ఇష్టం ఉన్న కావాల్సిన నాళ్ళు భగవంతుని భావం చేసి తర్వాత ఆయన్ని పారేస్తే అంటే ఎలా ఉంటుందంటే మన తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళని మనం పెంచారు, పెద్ద చేశారు, వృద్ధాపించిన వాళ్ళ అవసరం లేని చెప్పేసి మనం వృద్ధాశ్రమంలో వదిలేసినట్టే ఉంటుందన్నమాట. అంటే ఇది ఎలానో మనకేమో పితృదేవత స్వరూపంగా, ఇదేమో దేవతా స్వరూపం కదా, కానీ దేన్ని కూడా దాన్ని మనలో వదిలేయకూడదు. శాస్త్ర ప్రకారంగా దాన్ని ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా భూమిలోనే నిషిద్ధం చేయాలి, లేదా నీళ్ళలో సముద్రంలో నదుల్లో పారేందుల్లో వేయాలి. ఎలా అయితే శాస్త్రం చెప్పిందో దాన్ని అనుసంధానంగా చేయడమే మంచిది. అలా కాకుండా కనుక ఎలా పడితే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడేసినా ఆ దోషాన్ని, ఆ ప్రభావితాన్ని, ఆ పాపాన్ని మీరే భరించాల్సి వస్తుంది. 100% కూడా ఉంటుంది. ఎందువల్లంటే ఆ దోషం మనకు అంటకూడదు అన్నమాట. తద్వారా అందుకని ఏం చెప్తా, దాన్ని దేవతాశాపం అంటారన్నమాట. దేవతాశాపం తగిలినప్పుడు అవి పోవలేక అవస్థ పడుతూ ఉంటారు. చాలామంది గుళ్ళలో నూతన గృహప్రవేశాలు ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళి కూడా సుఖపడలేకపోతారు. ఎందువల్ల అంటే కొత్తవి అని చెప్పేసి పాతవన్నీ తీసేసి పారేస్తారన్నమాట. ఆ పారేసినప్పుడు ఆ దోష ప్రభావాల్లో కూడా గృహంలోకి సుఖాన్ని ఇవ్వలేకపోతుంది. అది ఆ దోషాన్ని మీకు అండకుండా చూసుకోవడం మంచిది. అందుకని ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు అలాగా బ్రాహ్మణుడికి చెయ్యండి, లేదా మీకు రామనామ జపం చేసినవి కొన్ని ఉంటాయి, వేటినైనా సరే జాగ్రత్తగా భద్రపరిచి భూమిలోనే చక్కగా నిక్షిప్తం చేయడం మంచిది. తద్వారా అది ఐశ్వర్యంగా మారి మీకు సంపద ఇంకా ప్రసాదింపజేస్తుంది కూడా. ఎందువల్ల అంటే భూమిలో వేసినటువంటి భగవన్నామ స్మరణ చేసిన పదార్థాలు ఏవి పెట్టినా సరే భూదేవి మీకు ఏమి ఇస్తుందంటే సంపద పెంచడం మొదలుపెడుతుందన్నమాట, ఐశ్వర్యాన్ని సమృద్ధిగా ఇస్తుంది. తద్వారా మీరు ఎటు కూడా దోషం అండకుండా ఉంటుంది. అలా కాకుండా ఎలా పడితే రోడ్డు పడేశారంటే ఆ శాపదోషాన్ని పాపదోషాన్ని మీరు భరించాల్సి వస్తుంది. అది గమనించవలసిగా కూర్చున్నాను. జై గురుదేవదత్త.